హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓవైపున ఎండలు, మరోవైపులైతే మబ్బులుగా అక్కడక్కడ భారీ వర్షాలకైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు పడతాయి, ఏ జిల్లాలలో వాతావరణం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు మండుతున్న ఎండలలో నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలిగించేలాగా వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రానున్న మరో 3 రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయి. ఆకాశం మేఘామృతమై కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. వర్షాలు, ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు కూడా వీయనున్నాయి. ఒడిశా నుంచి కోమరైన్ వరకు విస్తరించి ఉపరితల ద్రోణితో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ప్రభావంతో ఈ యొక్క వాతావరణంలో మార్పులు రానున్నాయి. నైరుతి, ఈశాన్యం నుంచి వీస్తున్న గాలుల్లో తేమ ఉంటుంది. ఫలితంగా వర్షాలు పడనున్నాయి. అందుకే రానున్న 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడతాయి. ఇక ఇవాటి నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా ఇవాళ రేపు వర్షాలు తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇవాళ రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో వడగండ్లతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణలోని ముఖ్యంగా చూసుకుంటే నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ ఈ యొక్క ప్రాంతాలలో వర్షాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఆదిలాబాద్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో పిడుగులు కూడా పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే రానున్నటువంటి 3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఈ నెల 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, నంద్యాల, విశాఖపట్నం, కర్నూలు ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ ప్రాంతంలో వడగండ్లు పడే అవకాశాలున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తా జిల్లాలలో ఇవాళ రేపు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆరు బయట తిరగవద్దని సూచించింది వాతావరణ శాఖ. సో ఈ విధంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజున ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. సో మనకు ఇలాంటి వెదర్ రిపోర్ట్స్ నుండి ఎప్పటికప్పుడు జెన్యూన్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.